ఒక తప్పు చేసినటువంటి ఒక దోషి మనం చూస్తుంటాం. అతడికి ఘోరమైన తప్పు చేసినప్పటికీ మన కాన్స్టిట్యూషన్ లో ఒకే ఒక అవకాశం ఉన్నది. ఈ రోజుల్లో మనము మన రాష్ట్రపతికి ఉన్నది ఫైనల్ గా క్షమాభిక్ష పెట్టేటువంటి అవకాశం. అతడు క్షమాభిక్షకు అర్హుడుకు కాకపోయినా రాష్ట్రపతి యొక్క దయకు పాత్రుడై క్షమాభిక్ష పొందుకున్నాడు అనుకోండి, అలా క్షమాపణ పొందిన దోషి యొక్క భవిష్యత్తు శాశ్వతంగా మార్చబడుతుంది. ఎలా మార్చబడుతుందో చెప్పగలరా? కటకటాల్లో చీకటిలో శ్రమలు అనుభవించవలసిన ఆయన ఒక్క క్షమాభిక్ష ద్వారా సమాజంలోనికి వచ్చేస్తాడు. ఆయన ప్రశాంతమైన వాతావరణంలో జీవించడం ప్రారంభిస్తాడు. ఆయన కారణం ఎవరు? రాష్ట్రపతి ఆయనను క్షమించాడు కాబట్టి. బంధకాలలో చీకటిలో ఉండవలసిన ఆయన జీవితము ఒక్క క్షమాభిక్ష ద్వారా సమాజంలోనికి తన జీవితం మలచబడుతుంది. సమాజంలోనికి వచ్చిన ఆయన జీవితము ఎలా ఉంటుందో మనందరికీ తెలుసు. మనలాగే సంతోషము, మనలాగే అనుభూతులు, మనలాగే ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలు. ప్రియమైన బిడ్డలారా, ఉపమానం యొక్క సారాంశం ఏంటో తెలుసా? మనము కూడా క్షమాభిక్షకు అర్హులము కాకపోయినా మనలోని నిరీక్షణ, మనలోని విశ్వాసము దేవుడు చూచినప్పుడు మనకిచ్చే క్షమాపణ ఏంటంటే నిత్య జీవము అనే క్షమాపణ దేవుడు మనకిస్తాడు. ఆ నిత్య జీవము అనే క్షమాపణ మనం పొందుకుంటే మనం కూడా ఎక్కడ నివాసం చేయగలము? సమాజములో అందరి వలె నివాసము చేయగలము. అలాంటి స్థలమును దేవుడు మన కొరకు సిద్ధపరచడానికి మనల్ని దేవుడు సిద్ధపరిచాడు. సిద్ధపరచబడినటువంటి మనము నిరీక్షణ ప్లస్ విశ్వాసము కలిగిన మనలో నిత్య జీవం అనే ఆశీర్వాదం పొందుకోవటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ తోడైండి నడిపించును గాక.